నేను ఎవడను, హూ యామ్ ఐ 1996లో ఒక బుక్ కొనుక్కున్నాను కదా. అప్పుడు భగవాన్ని ఎవరో అడుగుతారు, భగవాన్ మీ వద్దకి త్రిమూర్తులు వస్తే వచ్చి ఏం కావాలని అడిగితే ఏమి కోరుకుంటారు అని అడిగారు. అప్పుడు భగవాన్ తక్షణం మీ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాను అన్నారు, లేదా నాకు భిన్నంగా కనపడకండి అన్నారు. నేను ఆ సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పట్టుకున్నాను. అంటే జ్ఞాని అంటే నిరాకారము. ఇదే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, అర్జున నీకు పుట్టుక లేదు, నాకు పుట్టుక లేదు. అంటే సినిమా స్క్రీన్ అన్నమాట, నిరాకారం. మళ్ళా పుట్టిందేది కృష్ణుడి దేహము, అర్జునుడి దేహం పుట్టింది. మళ్ళా కృష్ణుడి దేహము, అర్జునుడి దేహం మాయమైపోయింది కదా. కాబట్టి దేనికి ఆది లేదో దానికి అంతం ఉండదు, దేనికి ఆది ఉందో అంతం ఉంటుంది. కాబట్టి సినిమా తెరకి ఆది అంతం లేదు, అది త్రికాలాల్లో ఉంటుంది. సత్యం అంటే 3 కాలాల్లో, భూతకాలంలో ఉండాలి, భవిష్యత్తులో ఉండాలి, వర్తమానంలో కూడా ఉండాలి. ఇది సత్యము, పర్మినెంట్. దాంట్లో వచ్చినది ప్రపంచం, పంచభూతాల ప్రపంచం. దానికి ఆది ఉంది, పుట్టుకున్నది, అంతం ఉన్నది. అంటే సినిమాకి పుట్టుకున్నది, అంతం ఉంది, అంటే డిస్టాయిడ్. కాబట్టి అందుకనే యూనివర్సల్ స్పిరిచువల్ ఫౌండేషన్ అంటే నిరాకారం తత్వమే బోధిస్తుంది. నువ్వు ఈ ప్రపంచంలో ఎన్ని విద్యలు చదివినా అవి డిస్టాయిడ్ ఎడ్యుకేషన్సే.